పరిస్థితి ఉన్నదండి క్లియర్గా. రైట్. నగేష్ గారు, సార్ మీరు ఎలా చూస్తారు బనకచర్ల ప్రాజెక్టు విషయంలో, అలాగే విభజన సమస్యలు పరిష్కరించడం కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకోవాలని నిర్ణయించుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి వేదిక రెడీ చేసుకోండి, మేమే వస్తామని చెప్పడాన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఫస్ట్ థింగ్, ఇప్పుడు స్వాతంత్ర టీవీ ప్యానలిస్ట్ కి, వ్యూవర్స్ కి అందరికి నమస్కారం. లెట్ మీ స్టార్ట్ అప్ సేయింగ్ దట్ కి రెండు రాష్ట్రాల తప్పు అసలు కాదు, పైన సెంట్రల్ గవర్నమెంట్ తప్పు. ఇది ఇంటర్ లింకేజెస్ ఆఫ్ ది వాటర్ అవుతున్నప్పుడు నువ్వు డిపిఆర్ అప్రూవల్ ఇవ్వాల్సిన అవసరం నీకుంది, రైట్? నువ్వు ట్రిబ్యునల్ ఉంది, సెంట్రల్ లో ట్రిబ్యునల్ సెట్టింగ్ ఉంది, పిటిషన్ పెట్టుకుందా ఏపీ గవర్నమెంట్. ఇంకోటి ఈ ఫ్యాక్ట్ చూడాలి, ఎట్ ద సేమ్ టైమ్ మిస్ గవర్నెన్స్ ఆఫ్ ది బిఆర్ఎస్ పార్టీ అప్పుడు ఉన్నప్పుడు ఈ నీళ్లు ఒక రకంగా తీసుకెళ్తున్నారు అంటే తెలంగాణ సమాజానికి కప్పేశారు. అంటే వాస్తవాలు తెలంగాణ సమాజానికి చెప్పలేదు. అదే నీళ్లు, నిధులు, నియామకాలని పోరాడి సాధించుకున్న తెలంగాణకి బిఆర్ఎస్ అయితే ద్రోహం చేసింది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధికై తెలంగాణ నవనిర్మాణానికై పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు అక్కడున్న కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం, అంటే కాషాయం డ్రెస్ చేసుకున్న ప్రభుత్వం, బీజేపీ ఉందిగా అండా దండ, మేము లేకపోతే బీజేపీ లేదుగా సెంట్రల్ లో అన్న కోణంలో సిడబ్ల్యూసి ట్రిబ్యునల్ ఏ అప్రూవల్ లేకుండా బనకచర్ల కట్టేటప్పుడు రీజన్స్ ఏమంటున్నారండి? బిట్ మనం మనం చదువుకున్న వాళ్ళమే కదా, కొంచెం అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు బీజేపీ అన్నగారు అన్నట్టు కొన్ని డౌట్స్ అండి. ఏంటి ఇంటర్ లింకేజెస్ రివర్స్ చేయాలి, అనుసంధానం చేయాలి, వాస్తవానికి చేయాలి, మంచిది. ఎందుకంటే మన దగ్గర డ్రై రీజియన్స్ కూడా ఉన్నాయి, ఈక్వల్ రైట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంది అది వాటర్ రిసోర్సెస్ లో. కానీ ఫ్లడ్ వాటర్, ఎక్సెస్ ఫ్లడ్ వాటర్ ఏదైతే వస్తుందో దానికి మేము తీసుకుంటున్నాం అంట. హౌ యూ క్యాల్కులేట్ అండి, రైట్? ఫ్లడ్ వాటర్ అంటే ఏంటి? ఇఫ్ మాన్సూన్ ఈజ్ హై, ఫ్లడింగ్ ఈజ్ హై. దానికి మీరు ఎలా క్యాల్కులేట్ చేస్తారు? దట్ ఈస్ సో డైనామిక్. నో, ఎవ్రీ ఇయర్ గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది. ఇవన్నీ బీజేపీ సోదరులకు, టీడీపీకి అర్థం కావు. ఇవెందుకు అంటే ఇవన్నీ సైన్స్ కాబట్టి. ఏమైనా ఉంటే వాళ్ళకి అర్థమయ్యేది మందిర్, మస్జిద్, ముజ్రా ఇవే ఉంటాయి. కానీ వాస్తవానికి తెలంగాణ స్టేట్, మనం జియోగ్రఫికల్ లొకేషన్, ఫిజికల్ జియోగ్రఫీ చూస్తే అప్పర్ రిపేరియన్ స్టేట్ గా తెలంగాణ ఉంది, లోవర్ రిపేరియన్ స్టేట్ గా ఏది ఏపీ. ఏపీ ఏం పిటిషన్ పెట్టుకోవాలి? వాస్తవానికి తెలంగాణకు పెట్టుకోవాలి, ఎట్ ద సేమ్ టైం గోదావరి వాటర్ ట్రిబ్యునల్ పెట్టుకోవాలి, సిడబ్ల్యూసికి పెట్టుకోవాలి, సెంట్రల్ మినిస్ట్రీకి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఉన్న క్యాబినెట్ తో డిస్కషన్ చేసుకొని, ఎందుకంటే అప్పర్ రిపేరియన్ స్టేట్ మనం కాబట్టి వాస్తవానికి ఏపీకి రావాల్సిన షేర్ ఏముందో ఫస్ట్ మన జ్యుడిషియల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఫిల్ఫిల్ అయిన తర్వాత ఎక్సెస్ వాటర్ ఉంటే వాళ్ళకి ఇవ్వాలి. ఇవన్నీ సోది మాట్లాడొద్దు. ఫ్లడ్ వాటర్ యూజ్ చేస్తున్నాం అంటే ఫ్లడ్ వాటర్ ఎలా మెషర్ చేస్తారు చెప్పండి నాకు. ఇప్పుడు ఈ ఇయర్ లో ఎంత ఉంది, నెక్స్ట్ ఇయర్ ఎంత ఉంటది, ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేం. ఈ రోజు ఇప్పుడు మాన్సూన్ అనేది మొన్న బిఫోర్ జూనే స్టార్ట్ అయిపోయింది, మే ఎండింగ్ లోనే మాన్సూన్ స్టార్ట్ అయింది అనుకున్నాం మనం. మళ్ళీ మిడ్ జూన్ మొత్తం వర్షాలు లేవే. సో అన్ప్రిడిక్టబుల్, సో డైనామిక్. ఇలాంటి సిచ్యువేషన్ లో మేము ఎక్సెస్ ఫ్లడ్ వాటర్ కి అప్రూవల్ తీసుకున్నాం అంటే ఎవరి దగ్గర తీసుకున్నారు మీరు? ఎవరికి? టీడీపీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అవాస్తవాలు మాట్లాడతారు, వాట్సాప్ జ్ఞానం ఉంటది. ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే బనకచర్లలో మీరు షేర్ ఎంత, మీకు అప్రూవల్ ఇచ్చింది ఎంత, సెంట్రల్ మినిస్ట్రీ, జలశక్తి మినిస్ట్రీ ఎంత ఇచ్చింది, దానికి ట్రిబ్యునల్ ఆమోదనం ఏం పొందింది. ఇక్కడ పక్క రాష్ట్రంలో అప్పర్ రిపేరియన్ స్టేట్ ఏదైతే ఉందో జ్యుడిషియల్ రైట్ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు మీ లీగల్ రైట్ ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళు న్యాచురల్ రైట్. ఇదంతా ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కోణంలో మీకు తెలంగాణకు అణిగింది. మీరే ప్రాజెక్టులు కట్టుకుంటాము అంటే ఒకటి, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ అవేర్నెస్ లో లేదు. అప్పుడు బిఆర్ఎస్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చినట్టు చూపించుకొని వాళ్ళు కట్టుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఇక్కడ ఉన్న గవర్నమెంట్, ఇప్పుడు నేనున్నా అండి, నేను ఒకరి దగ్గర పొలిటిక్స్ నేర్చుకున్నా, నేను స్టూడెంట్ ని, జ్ఞానం నేర్చుకున్నా, అలా అని క్వశ్చన్ చేయాల్సి వస్తే నేను నా టీచర్ అయినా క్వశ్చన్ చేస్తాం కదా. ఇట్స్ ఎ డౌట్ థింగ్, నో, రైట్? నువ్వు అడగాల్సిందే నీకు తప్పు అనిపించినప్పుడు. ఇక్కడున్న కాంగ్రెస్ గవర్నమెంట్, అక్కడున్న టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, సీనియర్ అయితే రెస్పెక్ట్ ఇస్తారు. నేనైనా కాంగ్రెస్ లో పుట్టాము కాబట్టి, కాంగ్రెస్ నాయకులుగా మాదాపూర్ డివిజన్ కి, కార్పొరేటర్ గా, ఆస్పిరేషన్ గా, డివిజన్ అధ్యక్షుడు ఉన్నాం కాబట్టి వి రెస్పెక్ట్ ఎవ్రీ సీనియర్. ఈవెన్ ఎంఐఎం, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినా కూడా పొలిటికల్ గా మేము రెస్పెక్ట్ ఇస్తాం. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ది పర్సనల్ రైట్ అండ్ లిబర్టీ, వి మస్ట్ స్పీక్ అప్.
అదే కోణంలో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కావచ్చు సెంట్రల్ మినిస్ట్రీకి రీచ్ అయ్యింది. మా రైట్స్ వీళ్ళు ఇల్లీగల్ గా ఎంక్రోచ్ అవుతున్నారు పక్క రాష్ట్రం వాళ్ళు ఎందుకు అన్న క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటారు "లేదు, సరే లేదు, నగేష్ గారు, ఇప్పుడైతే ఒక అన్ని వేదిక మీదకి విధాలుగా రావాలని మనం చెప్పి తెలంగాణ మాట్లాడుతున్నాం" ప్రభుత్వమే ఒక అడుగు ముందుకేసిన నేపథ్యంలో రేపు ఈ డౌట్లన్నీ అక్కడ ఆ వేదికపై మాట్లాడే అవకాశం కనిపిస్తుందా? కనిపిస్తుందా లేక మొత్తానికి బనకచెర్ల ప్రాజెక్టు వద్దు అని చెప్పే అవకాశం కనిపిస్తుందా? బనకచెర్ల ప్రాజెక్ట్ పీపుల్స్ ఆస్పిరేషన్ లో పక్క తెలుగు రాష్ట్రంలో ఉంది అంటే ఆస్పిరేషన్ ఉండడంలో తప్పు లేదు. కానీ తెలంగాణకి ఏదైతే రైట్ఫుల్ షేర్ వస్తుందో, లీగల్ బేసిస్ షేర్ వస్తుందో దాంట్లో షేర్ మాత్రం రాదు. వాళ్ళకి రావాల్సిన షేర్ మాత్రం 100% తెలంగాణ ఇస్తది. ఇక్కడ వార్ ఆఫ్ ది వర్డ్స్ కాదండి, రాబోయే నెక్స్ట్ జనరేషన్ కోసం ప్రాజెక్ట్ సస్టైనిటీ. మీరు ఒకవేళ బనకచెర్ల కట్టుకుంటున్నారు, ఆ పోలవరం కి కనెక్ట్ చేసుకుంటున్నారు, గోదావరి నీళ్ళు వాడుకుంటున్నారు అంటే మంచిది. కానీ ఏ రేషియోలో వాడుతున్నారు? పైన రాష్ట్రాలు ఉన్నాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంది? ఇప్పుడు ఏంది లీవర్డ్ ఏరియా అని ఉంటాయి, బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉంటాయి, రెయిన్ ఫాల్స్ చాలా తక్కువ ఉంటది తెలంగాణ రీజియన్ లో. మీ అందరికి తెలిసి ఇవన్నీ. ఈ కోణంలో మీకెలా అనిపించింది అసలు ఇప్పుడు డెల్టా రీజియన్స్ ఎక్సెస్ ఉన్న స్టేట్ ఏదండి? అందులో ఒకటి గుజరాత్, తర్వాత ఆంధ్రప్రదేశ్. మీకు అందరికి తెలుసు, రైట్? ఫార్మింగ్ కూడా హై డెన్సిటీలో అవుతుంది. రాయలసీమకి నీళ్లు కావాలి అంటే ఇక్కడ నుంచి ఎక్సెస్ వాటర్ తీసుకెళ్లొద్దు. రాయలసీమకి కావాల్సిన రేషియో ఎంత రావాలో గోదావరి నుంచి అది రైట్ఫుల్ గా టీడీపీ తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ గవర్నమెంట్ లేదు. ఈ టీడీపీ బీజేపీ చేస్తున్న నాటకాలే అండి. ఇది ఇక్కడే కాదు, దేశం మొత్తంలో అలాగే ఉంటది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ ఉన్నా బీజేపీ అది అంత ఫ్రెండ్లీ కోఆపరేటివ్ సిస్టమ్, ఫెడరల్ సిస్టమ్ లో పనిచేయదు. సో అది పెద్ద మనం సైన్స్ కాదు అది. ఇంకో ఇష్యూ వచ్చేసరికి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటే మీకు సోయి లేకుండా మాట్లాడతారా ఎట్లా? బీజేపీ సెంట్రల్ లో ఉంది, బీజేపీ రెస్పాన్సిబిలిటీ అది. అది యాక్ట్, అది పార్లమెంటరీ యాక్ట్. అది దానికి ఫుల్ఫిల్ చేపియాల్సిన అవసరం ఎవరు? ముందుండి నడిపించాల్సింది ఆ చట్ట బేస్ చేసుకొని ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. ఇంతవరకు రిసోర్స్ షేరింగ్ లేదు, ఇంతవరకు రావాల్సిన బకాయిలు రాలేదు, బ్యాక్వర్డ్ డెవలప్మెంట్ అది ఫండ్ ఏదో ఉందో అదే రాలేదు. బడ్జెట్ లో మాకు అలొకేట్ అయ్యే రేషియో చూడండి, ఏపీకి చూడండి. అక్కడ ఏపీకి స్పెషల్ స్టిమ్యులస్ దొరుకుతాయి 1500 crores, మాకే 15,000 crores, సారీ, మాకేం దొరుకుతాయండి తెలంగాణకి ముట్టికాయల? అసలు బీజేపీ అనేది ఒక రకంగా అచ్చే దిన్, ఫార్మర్ ఇన్కమ్స్ డబుల్, మోడీ హైతో మున్కిన్, వికసిత్ భారత్, ఇవన్నీ వాస్తవాలా అండి? 5.64 గ్రోత్ రేట్ తో ఎవరండి వికసిత్ భారత్ అచీవ్ చేసుకునేది 2047? ఎవరో ఫూల్ చేస్తున్నారు. అలాగే టీడీపీ కూడా అదే దోవలో ఉంది, బీజేపీ దోవలో. మాస్టర్ ఆడిస్తున్నారు, స్టూడెంట్ యాక్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న రాష్ట్రం ఏబుల్ లీడర్షిప్ చేతిలో ఉంది కాబట్టి దానికి తగ్గట్టు రెస్పాన్స్ అయితే ఇస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైనా తెలంగాణ రైట్స్ కోసం సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకుంది. అక్కడ ఉన్న రాష్ట్రంలో, ఏపీలో. ఇక్కడ పోరాడి సాధించుకున్న తెలంగాణలో నీళ్లలో దగాబడుతున్నాం అంటే ఊకోము. అదే మా సీఎం గారి టోన్ కావచ్చు, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి టోన్ కూడా కావచ్చు సెంట్రల్ మినిస్ట్రీతో. మేము పోరాడి సాధించుకున్న తెలంగాణకి ఎట్టకేలకు అన్యాయం జరగనీయము. రైట్. ఆనంద్ సాగర్ గారు, ఇంతకుముందు వైసీపీ నాయకులు